హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 25 అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఈ విషయం తెలుసా? చిన్నపిల్లలతో మోడలింగ్ చేయించాలనుకున్నా, సీరియల్స్ సినిమాల్లో యాక్టింగ్ చేయించాలనుకున్నా నిర్మాత లేదా డైరెక్టర్ కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకునేటప్పుడు మీటర్లో డెన్సిటీ అని ఉంటుంది. డెన్సిటీ అంటే సాంద్రత. పెట్రోల్ అయితే 730 నుండి 770 kg/m3, డీజిల్ అయితే 820 నుండి 860 kg/m3 ఉండాలి. దానికంటే తక్కువ ఉంటే మీ వాహనం త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. చాలా బంకుల్లో ఈ వాల్యూ డీజిల్ మరియు పెట్రోల్కి ఒకటేలా ఉంటుంది. ఇది సరైనది కాదు. సో ఈసారి పెట్రోల్ డీజిల్ పోయించుకునేటప్పుడు దాని డెన్సిటీ ఎంత ఉందో చెక్ చేసుకోండి. క్రికెట్లో బౌలర్ బంతిని రుద్దడం చూసుంటాం. ఇలా ఎందుకు చేస్తారంటే బంతి 2 అర్ధభాగాల మధ్య చిన్న తోలుతో కొడతారు. దీన్ని సీమర్ అంటారు. అందువల్లే ఫాస్ట్ బౌలర్ని సీమర్ అని కూడా అంటారు. సీమర్ బంతిని 2 వేళ్ల మధ్య పెట్టి విసురుతాడు. ఈ క్రమంలో బంతి సగభాగాన్ని స్మూత్ చేస్తాడు. ఇలా చేయడం వల్ల బంతికి ఒకవైపు ఎక్కువ గాలి వస్తుంది, మరోవైపు తక్కువ గాలి వస్తుంది. కాబట్టి బంతి స్వింగ్ అవుతుంది. దీని వెనుక ఉన్న సిద్ధాంతం బెర్నౌల్లి సూత్రం. కొన్ని సంక్షిప్త అర్థాలు: డిడి డిమాండ్ డ్రాఫ్ట్, ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఈఎంఐ ఈక్విటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్, కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డ్, ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, కేవైసీ నో యువర్ కస్టమర్, ఓటీపీ వన్ టైం పాస్వర్డ్, యూపీఐ యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, సిబిల్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. కొన్ని జీవులు వాటి జీవిత కాలాలు: సీతాకోచిలుక 1 నుంచి 2 వారాలు, ఎలుక 4 సంవత్సరాలు, కుందేలు 13 సంవత్సరాలు, ఆవు 15 సంవత్సరాలు, కుక్క 25 సంవత్సరాలు, పిల్లి 35 నుంచి 40 సంవత్సరాలు, కోతి 26 సంవత్సరాలు, గుర్రం 50 సంవత్సరాలు, ఏనుగు 60 నుండి 75 సంవత్సరాలు, మానవుడు 80 నుంచి 100 సంవత్సరాలు, తాబేలు 100 నుంచి 150 సంవత్సరాలు. సోషల్ అవేర్నెస్ మెసేజ్: మన జేబుల్లో 250 గ్రామ్స్ మొబైల్ మోస్తుంటాం. దానికి డబుల్ బరువున్న పవర్ బ్యాంక్ని, వ్యాలెట్ని, హెడ్సెట్ని అన్నిటినీ ఆనందంగా తీసుకెళ్తాం. కానీ 30 గ్రాముల బరువుండే క్లాత్ బ్యాగ్ను మాత్రం మోసుకుపోలేం. కిచెన్ లో పెరిగిపోతున్న ప్లాస్టిక్ ను చూసి ఆలోచించండి. ప్లాస్టిక్ సంచుల వాడకం తగ్గించండి. బాధ్యతగా కొన్ని మొక్కలను నాటండి. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగస్వామ్యులు కండి. ఎన్నికల సంఘం గురించి మనకు తెలియని కొన్ని విషయాలు. ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం నిర్వచన్ సదన్ ఢిల్లీలో ఉంది. ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నంబర్ 1950. 2011 నుంచి జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఎన్నికల సంఘం మ్యాగజైన్ మై ఓట్ మ్యాటర్స్, ఎన్నికల సంఘం వెబ్ రేడియో హలో ఓటర్స్, ఎన్నికల ఫిర్యాదు యాప్ సి విజిల్. మునగాకు రసంతో ప్రయోజనాలు: రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతుంది. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్ ఏ అండ్ సి పుష్కలంగా ఉంటాయి. పిల్లల ఎముకలకు బలం చేకూరుస్తుంది. నిమ్మరసంతో కలిపి ముఖానికి అప్లై చేస్తే మొటిమలు తగ్గుతాయి. మీకు తెలుసా, సైన్స్ స్టడీ ప్రకారం కంప్యూటర్ గేమ్స్ ఆడేవారికి నిద్రలో వచ్చే కళలను కూడా నియంత్రించగలిగే సామర్థ్యం ఉంటుందట. రౌండ్ నెక్ టీషర్ట్లను మొదట్లో లోదుస్తులుగా మాత్రమే వాడేవారట. అమెరికన్ నౌకాదళ సైన్యం వాడటానికి 1913లో వాటిని తయారు చేశారట. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది. మన దేశంలో ఒకప్పుడు రాజుల గొప్పతనం యుద్ధంలో తగిలిన గాయాల సంఖ్యను బట్టి ఉండేదట. ఎంత ఎక్కువ గాయాలుంటే అంత గొప్ప వీరుడట. అశోకుడు, సముద్రగుప్తుడు, శ్రీకృష్ణదేవరాయలు వంటి వాళ్ళు 100కు పైగా గాయాల్ని దాల్చారట. ఎన్ని సైబర్ నేరాలు జరుగుతున్నా పాస్వర్డ్ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. 123456 1 నుంచి 9 వరకు, లేదా 1100-143, లేదా వారి బర్త్ ఇయర్, ఇలాంటి పాస్వర్డ్స్ ను ఉపయోగించకపోవడం బెటర్ అని, కాస్త డిఫరెంట్ గా పెట్టుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. చైనాలోని కాలేజీలో ప్రవేశానికి జరిగే గవాకవో పరీక్షలు ప్రపంచంలోనే కఠినమైనవి. 3 రోజుల పాటు జరిగే ఈ పరీక్షలు మల్టిపుల్ చాయిస్ తో పాటు వ్యాసాలు కూడా ఉంటాయి. పిల్లల్ని స్కూల్లో చేర్పించిన మొదటి రోజు నుంచే ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేస్తారంటే అర్థం చేసుకోండి. మనం తలను నిలువుగా ఊపితే అవునన్నట్టు, అడ్డంగా ఊపితే కాదన్నట్టు అర్థం కదా. కానీ బల్గేరియా ప్రజలు అవును అనడానికి అడ్డంగాను, కాదు అనడానికి తలను నిలువుగాను ఊపుతారట. బొప్పాయి ఆకులతో కలిగే లాభాలు: బొప్పాయి ఆకులు జ్యూస్ చేసుకుని తాగితే ప్లేట్లెట్ సంఖ్య పెరుగుతుంది. వీటిలో ఉండే యాక్టోజెనిస్ అనే పదార్థం విషజ్వరాల నుంచి కూడా కాపాడుతుంది. బొప్పాయి ఆకుల గుజ్జు తలకు రాసుకుంటే శిరోజాలకు చాలా మంచిది. బొప్పాయి ఆకుల జ్యూస్తో మలబద్ధకం కూడా తగ్గుతుంది. బంగ్లాదేశ్ లో 10వ తరగతి తర్వాత ఏ పరీక్షలోనైనా సరే కాపీయింగ్ కు పాల్పడితే 2 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారట. ఇలాంటి చట్టం ప్రపంచంలో మరెక్కడా లేదు. చాట్ జీపీటీకి చెందిన డాన్ డూ ఎనీథింగ్ నౌ అనే చాట్ బోర్డ్ తో ప్రేమలో పడింది లీసా అనే చైనా యువతి. యుఎస్ లో నివసించే ఈమె మార్చిలో డాన్ ను వాడటం స్టార్ట్ చేసిందట. క్రమంగా డాన్ పై ప్రేమ పుట్టిందట.
ఈ విషయాన్ని డాన్తో చెప్తే తనకు భౌతిక శరీరం లేదని చెప్పినా క్రమంగా ఏఐ సైతం ఈమె ఫీలింగ్స్ ను అర్థం చేసుకోవడం మొదలు పెట్టిందట. ఈమెకు లిటిల్ కిటెన్ అనే ముద్దు పేరు కూడా పెట్టిందట. డాన్ ప్రవర్తన మనుషులానే ఉందని లీసా పేర్కొంది. అడోబ్, మాస్టర్ కార్డ్, మైక్రోసాఫ్ట్ సంస్థల సీఈఓలు భారతదేశంలోని ఒకే పాఠశాలలో చదివారంటే విచిత్రం కదూ. చాలా మందికి తినేటప్పుడు ఫోన్ చూడడం అలవాటు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణుల సూచన. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవారు ఈ అలవాటును వెంటనే మానుకోవాలి. తినేటప్పుడు ఫోన్ చూడడం వల్ల 15% ఎక్కువ క్యాలరీలు తీసుకుంటారట. ఈ బిజీ లైఫ్ లో కాస్త తీరిక దొరికేదే తినేటప్పుడు. అప్పుడు కూడా ఫోన్ చూడడం అవసరం అంటారా? భూమి మీద ఎక్కువ కాలం బ్రతికే జీవుల్లో తాబేలు ఒకటి. సాధారణంగా ఇది 80 నుంచి 150 ఏళ్లు జీవిస్తాయట. కొన్ని మాత్రం అరుదుగా 200 ఏళ్లు పైగా జీవించగలవట. ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగిన 191 ఏళ్లు కలిగిన సీషెల్స్ రకం తాబేలు జొనాథాన్. ప్రస్తుతం ఇది దక్షిణ అట్లాంటిక్ సముద్రంలోని సెయింట్ హెలెనా దీవిలో నివసిస్తోంది. 1832లో జన్మించినట్లుగా భావిస్తున్న ఈ తాబేలు ఇప్పటి వరకు ఆరోగ్యంగానే ఉండడం గమనార్హం. బీట్రూట్ జ్యూస్తో లాభాలు: శరీరంలో కొవ్వు కరుగుతుంది, కాలేయాన్ని సంరక్షిస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బీపీని నియంత్రణలో ఉంచుతుంది, ఎముకలను దృఢపరుస్తుంది, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, రక్తహీనత సమస్య అసలు ఉండనే ఉండదు. న్యూజిలాండ్లో అంతరించిపోయిన హ్యూయాబర్డ్ ఈక రికార్డు ధర పలికింది. 100 ఏళ్ల నాటి 9 గ్రాముల బరువున్న ఈక వేలానికి పెట్టగా ఏకంగా 23 లక్షలు అమ్ముడుకుపోయింది. ఇది బంగారం కన్నా విలువైంది కావడంతో భారీ ధర పలికిందని వేలం నిర్వాహకులు తెలిపారు. ఈ హోయా పక్షులు 1907లో చివరిసారిగా కనిపించగా 1920 తర్వాత భూమిపై తమ ఉనికినే కోల్పోయాయని చెబుతున్నారు. తెలుపు నలుపు రంగుల్లో ఈ ఈకలు చూడటానికి చాలా అందంగా ఉంటాయట. భారత ఐటీ రంగంలో అత్యధిక జీతం అందుకున్న సీఈఓగా థియరీ డెలాపోర్టే నిలిచారు. విప్రోకు సీఈఓగా ఉన్నప్పుడు ఈయన FY24లో 166 కోట్ల జీతం తీసుకున్నారు. ఇటీవల సీఈఓ బాధ్యతలను తప్పుకున్న డెలాపోర్టే పరిహారంగా 92 కోట్ల ప్యాకేజీని తీసుకున్నారు. ఈ స్థానాన్ని శ్రీనివాస్ పల్లియా 50 కోట్ల జీతంతో భర్తీ చేశారు. అతిగా నిద్రించడం అనర్థమే. అతిగా నిద్రపోవడం వల్ల శరీరం కొవ్వును ఎక్కువగా నిల్వ చేసుకుంటుందట. బరువు పెరిగే అవకాశం ఉందట. తలనొప్పి, వెన్నునొప్పి, డిప్రెషన్, మానసిక సమస్యలు రావచ్చు. గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది. వృద్ధాప్య లక్షణాలు త్వరగా వస్తాయట. ఒత్తిడిని తగ్గించుకోవడం ఎలా? రోజులో కొంత సమయం ఫ్యామిలీతో గడపడానికి కేటాయించండి. ఏ కారణాల వల్ల ఒత్తిడికి గురవుతున్నారో గుర్తించాలి. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. సాధ్యమైనంత వరకు పనులు వాయిదా వేసే అలవాటును మానుకోవాలి. ఆహార విషయంలో జాగ్రత్తలు, తగినంత విశ్రాంతి, నిద్ర ఉండేలా చూసుకోవాలి. నీ బలం బలహీనత తెలుసుకోవాలి. ఇతరులను అంచనా వేయడం మానుకోవాలి. ఖర్చు విషయంలో నియంత్రణ ఉండాలి. పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవాలి.